అలా కనకయ్య మాట్లాడేది జ్యోతిషం చెప్పి ఆయన. ఓం శుభోదయం. ఎవరు మాట్లాడేది? ఓ స్వామి, మాది రాయంపేట మండలంగానే. చెప్పండి, మీ సమస్య ఏమిటి? ఏమి లేదు స్వామి, రోజు ఇంత లెక్క సంపాదించి బీరువాలో పెడతా ఉన్నా కూడా సాయంత్రానికి అంతా అయిపోతా ఉన్నది. ఎట చేయాలా? బీరువా ఎటువైపు పెట్టారు మీరు? అదో పొద్దున్నే సూర్యుడు మొలిచాడు చూడు, ఆ పక్క పెట్టినాము. చాలా పొరపాటు చేశారు పెద్దయినా. మీరు సూర్యుడికి ఎదురుగా ఏ వస్తువన్నా పెడతారా? అందుకనే సూర్యుడికి ఎదురుగా పెట్టారు కాబట్టి లోపల ఏం పెట్టినా కూడా కాలిపోతా ఉన్నాయి. అవి తీసి ఎక్కడన్నా చెట్టు కింద పెట్టండి. బీరువా అదో చెట్టు కింద పెడితే నువ్వు వచ్చావు ఇంకో మాట్లాడట. పెద్దయినా, నాతో నువ్వేం తమాషలు పడద్దు. కాదు స్వామి, లెక్క నిలబడాలంటే ఏం చేయాలా? పెద్దయినా, లెక్క నిలబడాలంటే మన ఇంట్లో తాడు తీసుకొని పెద్ద మోగు తీసుకొని వచ్చింది చోటు బాగా కట్టేసి పెడతా ఉండు. అట్నే లేదు స్వామి. కాదు స్వామి, పెళ్ళైనప్పటి నుంచి మా భార్య నన్ను తిరగబడి మాట్లాడుతా ఉంది స్వామి. ఎట చేయాలి ఏం అర్థమే కాల. పెద్దయినా, నీకు ఒక మంత్రాన్ని చెప్తాను. హులుం 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 అని 3 సార్లు పలికి బాగా కాలుండేటువంటి కంకర్రాయి తీసుకొని మీ భార్య నోట్లో పెట్టు. అది స్వామి, అప్పుడు మాట్లాడితే తిరగబడా. పెద్దయినా, వారం 15 రోజుల దాకా నోరెత్తదు. స్వామి భలే మంత్రం చెప్పినావు స్వామి. నాక స్వామి అన్నీ బాగానే చెప్తున్నావు స్వామి. యాడికన్నా ఒక నిమిషం పోదామనుకుంటే అడిగి ఏడ్తా ఉంటే మోకాళ్ళంతా నొప్పులు వచ్చినాయి స్వామి. యాడికి ఒక అడుగు పెట్టలేకుండా దీనికి ఏమన్నా ఒక మంచి మంత్రం ఉంటే చెప్పు స్వామి. పెద్దయినా, ఎక్కడికి కదలకుండా జపం 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 అని ఒక 38 సార్లు జపించి ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉండండి. మీకు మోకాలు నొప్పులే ఉండవు. స్వామి మీకు నమస్కారం స్వామి. రేపు పొద్దున్న నుంచే ఆ మంత్రాన్ని జపిస్తా స్వామి. కాదు స్వామి, మా భార్య కొత్తగా అంగడి పెట్టింది స్వామి. వ్యాపారం ఏం జరగలేదంటుంది, లాభమే రాలేదంటా ఉన్నావు స్వామి. ఎట చేయాలో చెప్పు స్వామి. కాదు స్వామి, బాగా లాభం వచ్చేదానికి ఏమన్నా మంచి మంత్రం ఏమన్నా ఉంటే చెప్పు స్వామి. పెద్దయినా, మీరు అంగడిలో ఎవరికన్నా మీ ఊరిలో అప్పు ఇస్తున్నారా? కాదు స్వామి, ఊరి నాకు అప్పులు ఒకరు ఇద్దరు ఎత్తుకొని పోతా ఉన్నా. బుక్కులు రాసేది ఎత్తుకొని పోతా ఉంటారు. ఏమన్నా బ్యాళ్ళు, సబ్బులు, షాంపులు, ఏమన్నా పిల్లలకి తినేటివి ఎత్తుకొని పోతారు. అప్పు బుక్కులో రాసుకుంటా ఉంటాం స్వామి. చెప్పింది బాగా గుర్తుపెట్టుకో ఈ మంత్రాన్ని. చెప్పు స్వామి, మంత్రం ఏందో చెప్పు స్వామి. క్షం 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 అని 3 సార్లు జపించి ఎవరికైతే 10 రూపాయలు అప్పు ఇచ్చి మీ పుస్తకంలో రాశారో జాగ్రత్తగా వినిపిద్దాయన. 10 రూపాయలు ఉండేటువంటి అప్పును 100 రూపాయలు రాసి క్షం 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 అని మంత్రాన్ని క్లోజ్ చేయాలి. స్వామి నువ్వు దేవుడు స్వామి. పెద్దయినా, 10 అప్పు ఎక్స్ట్రాగా రాసి మీ భార్య చేతికిచ్చి దాన్ని రాబట్టమని చెప్పాలి. కాదు స్వామి, 10 రూపాయలకు 100 రూపాయలు లాభం వచ్చేటట్టు చేసావు స్వామి. నువ్వు మా దేవుడు స్వామి. స్వామి గురువు గారు, ఇంకొక మాట అడుగుతా గురువు గారు. మొన్ననే 50,000 పెట్టి ఒక మంచం ఎత్తుకొచ్చినా స్వామి. పట్టి మంచమా, అది ఏడ వేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేసినాం స్వామి. ఏడ పెట్టాలో చెప్పు స్వామి. పెద్దయినా, హం 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 అని 3 సార్లు మంత్రాన్ని చదివి ఆ మంచాన్ని ఇంట్లో పెట్టండి. కాదు స్వామి, ఆ మంచాన్ని ఇన్ని రోజులు ఏడ వేయాలో దిక్కు తెలియక అల్లాడిపోతా ఉన్నాం స్వామి. ఇప్పుడు చెప్పినావు స్వామి నువ్వు. పెద్దయినా, ఏమనుకున్నావు మరి కనకయ్య అంటే? కాదు స్వామి, మా పిల్లోడు బాగా చదవాలంటే ఏం చేయాలి స్వామి? వాడు బాగా చదవాలి స్వామి. ఏమన్నా చెప్పు స్వామి నువ్వు. పెద్దయినా, మీరు ముందుగా పలక తీసుకొని బలపంతో బాగా అనే అక్షరాన్ని రాయాలి. బాగా అనే అక్షరాన్ని మీ పిల్లవాడి చేత 200 సార్లు రాయించాలి, దిద్దించాలి, పలికించాలి. అప్పుడు మీ పిల్లవాడు బాగా చదువుతాడు. కాదు స్వామి, అది చెప్పేవాళ్ళు లెక్క కదా స్వామి. వాడికి పట్టుకొచ్చి పుట్టచ్చిన రాక అల్లాడిపోతా ఉన్నాడా. కాదు స్వామి, నాకు రాత్రుల్లో నిద్రే పట్టడాలా స్వామి. ఏం చేయాలి అర్థమే కాల. పెద్దయినా, ఉదయము మధ్యాహ్నము రాత్రిపూట భోంచేసి రాత్రుల్లో తెల్లవారుజాము వరకు మేల్కొని క్లం 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 అని మంత్రాన్ని జపించండి. ఉదయాన్నే 7కే నీకు మంచి నిద్ర పడుతుంది. అట్నే లేదు స్వామి. సెలవు స్వామి, సెలవు.